అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. నేను మీకు ఒకటి చూపించాలి, అందుకే చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను అన్నం ఇలా చాలా చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా మీరు కలుపుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా ఆవకాయ, కొత్త ఆవకాయ చూసారు కదా ఎంత ఊటతో ఉందో. ఈ కొత్త ఆవకాయని మీరు ఇలా కలిపేసుకోవాలండి. మీరు ఎంత అన్నం తినాలనుకుంటున్నారో అంత అన్నము చక్కగా ఇలా కలిపేసేసుకుని డార్క్గా కలుపుకోండి. ఎందుకు అలా అంటున్నానో మీకు తెలిసిపోతుంది. ఇది తోటకూర పులుసు. యాక్చువల్లీ ఉల్లిపాయలు వేసి నేను తోటకూర పులుసు చేద్దాం అనుకున్నాను, బట్ ఇవాళ శ్రావణ మంగళవారం అని చెప్పి నేను వేయలేదు. ఉల్లిపాయలు వేయకుండా నేను టమాటోలు వేసి మిగతా ఆవబెట్టి చేశానండి. తోటకూర పులుసు అదిరిపోయింది. యాక్చువల్గా అయితే ఉల్లిపాయలతో చేసుకుంటారు. సూపర్బ్ ఉంటుంది. ఇలా నెయ్యి కూడా వేసేసుకున్నారు కదా, ఇలా కలిపేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఇలా సర్కిల్ చేసుకోండి. నేను రీల్స్లో షార్ట్స్లో కూడా చెప్పాను, అలాగే లాంగ్ వీడియోలో కూడా చెప్పాను. ఇలా కలుపుకున్న దాంట్లో మీరు ఈ తోటకూర పులుసుని వేసుకుని ఇలా కలుపుకొని ఇలా ముద్ద పెట్టుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ. తోటకూర ఆవపెట్టిన పులుసు చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డేకి అయితే ఒక రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ డేకి చాలా ఊరిపోతుంది అనమాట. ఎంత బాగుంటుందంటే మొత్తం అన్నం అంతా దాంతోనే తినేస్తాం. నెక్స్ట్ డేకి కూడా మీరు ఇలాగే ఆవకాయ కలుపుకొని ఇలా సర్కిల్ చేసుకుని ఇలా పెద్ద పెద్ద ముద్దలు ఎక్కువ నెయ్యి వేసుకొని ఇలా పెద్ద పెద్ద ముద్దలు తినేసి ఇలా వడియాలు ఏమైనా ఉంటే నంచుకుని తింటే అబ్బా ఎంత బాగుంటుందోనండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ తోటకూర పులుసు రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూసుకోండి, చేసుకోండి. నెక్స్ట్ డేకి మాత్రం చాలా బాగుంటుంది. ఇవాళ ఇంకా బాగుంటుంది. పుల్కాలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇలా చెప్పాను కదా, అన్నంలో మామూలుగా కలుపుకున్నా బాగుంటుంది. ఇలా ఆవకాయ, దోశ ఆవకాయ, ఇలా మన ఊరగాయల్లో మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి మేము తోటకూర పులుసు చేసుకున్నామని, చాలా బాగా వచ్చిందని. కానీ ఉల్లిపాయలు వేసుకొని చేసుకోవాలి, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని చేసుకోవాలి. చక్కగా నేను ఎలా చేశానో మీకు అంతా తెలిసిపోతుంది. శనగపిండి పెట్టాను, ఆ చిక్కదనం అంతా శనగపిండి అనమాట. శనగపిండి పెట్టాను, అలాగే ఆవబెట్టాను. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, వినండి, చక్కగా ఫాలో అవ్వండి. నా ఛానల్ని మాత్రం ప్రమోట్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి ప్లీజ్. తప్పకుండా అందరూ లాంగ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.